తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ రోజు సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేయనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. తమ వద్దకు చేరిన కమిషన్ నివేదిక ఆధారంగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించనున్నారు. కలెక్టర్ల నివేదిక ఆధారంగా ఈ రోజు సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. అరుణ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లు వేగవంతం చేయాలి, పూర్తి చేయాలి, వీలైనంత మేరకు నివేదికలన్నీ త్వరితగతిన అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంకి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అందింది. క్యాబినెట్ మంత్రులు సర్క్యులేషన్ మెథడ్లో దానికి ఆమోదం తెలిపారు. అట్లాగే డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఆధారంగా 50% లోబడే లెక్కలు ఖరారు చేశారు. దాన్ని కలెక్టర్లకు కూడా అందించారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఒక జీవో విడుదలవుతుంది. ఆ జీవో ఆధారంగా కలెక్టర్లు రేపు సాయంత్రం 6 గంటలలోపు రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖకు మళ్ళీ పంపించనున్నారు. ఇక 50% వరకు రిజర్వేషన్లు, 50% ఓపెన్ కేటగిరీ ఉంటుంది. ఈ ఓపెన్ కేటగిరీలో మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కేటాయింపులో లాటరీ పద్ధతిలో తీస్తారు అన్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి కోటా అంతా కూడా దానికే లెక్కలు ఇప్పటికే ఖరారు చేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఆధారంగా కలెక్టర్లు దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. రేపు సాయంత్రం లోపు ఈ ప్రక్రియ అంతా కూడా అయిపోతుంది. 24వ తేదీన హైకోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కసరత్తుకు సంబంధించినటువంటి నివేదికలను హైకోర్టుకు సమర్పించనున్నారు. హైకోర్టు ఓకే చెప్పిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఏ క్షణమైనా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అంతా కూడా కంప్లీట్ చేసినట్లుగా లేఖ వెళ్తుంది. దాని తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తుంది అన్నట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. ఓవరాల్గా చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ వారం రోజుల్లోనే షెడ్యూల్ విడుదలవుతుంది. వచ్చేటువంటి 20-25 డేస్లోనే 3 దశలుగా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ముగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.